హాయ్ ఫ్రెండ్స్, చకచకా ఫ్రైడ్ రైస్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎగ్స్ వేసుకుందాం. ఆ ఎగ్స్ పొడి పొడిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఈ ఫ్రైడ్ రైస్ టేస్టీ అండ్ హెల్దీ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ఎగ్స్, వెజిటేబుల్స్, పెప్పర్ అన్నీ హెల్దీవే వేస్తాం కదా. ఇప్పుడు ఎగ్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మరలా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనకి అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. నేనైతే పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్ వేసుకున్నాను. వాటిని స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలైతే ఈ ఫ్రైడ్ రైస్ని చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టానంటే ఒక్క మెతుకు కూడా మిగలదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పక వేసుకోండి. అంతటినీ బాగా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలని వేసుకొని అంతటినీ బాగా కలిపి ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ వేయించుకున్నట్లయితే ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం రైస్ని ముందుగానే ఉడికించుకుని చల్లార పెట్టుకోవాలి, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకుందాం. మా ఇంట్లో కనుక ఫ్రైడ్ రైస్ చేశానంటే మా పిల్లలకి పండగే. అలాగే స్కూల్కి కూడా లంచ్ బ్యాగ్లో పెట్టానంటే అందరికంటే ఫస్ట్ అయిపోతుందంట. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్, సరిపడా కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి. అదే ఫ్రైడ్ రైస్ అంతటికి బాగా ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా కలుపుతూ స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా, కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆనియన్స్, లెమన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్. థ్యాంక్ యూ.